మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. నాకు చాలా ఆనందంగా ఉండే కళ్యాణ్ విన్నింగ్. కానీ కళ్యాణ్ వచ్చేసి వేరే సీజన్లో విన్ అయ్యి ఉంటే చాలా బాగుండే. ఈ సీజన్లో నేనే విన్ అయ్యి ఉంటే బాగుండే అనేసి నాకు అనిపిస్తుంది. కానీ హీ కేమ్ ఫ్రమ్ అ స్మాల్ ఫ్యామిలీ. సో డబ్బు కానీ ట్రోఫీ కానీ ఆ డబ్బు కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ డబ్బు కానీ ఒక కరెక్ట్ చోట పోయింది. బికాస్ స్మాల్ ఫ్యామిలీకి తను ఇది ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్. ఇది ఎంత పెద్ద అమౌంట్ అంటే సో అదొక కరెక్ట్ ప్లేస్ పోయింది. డెమాన్కి కానీ ఆ 15 lakhs పోవడం కానీ, మరి కళ్యాణ్కి కానీ ఒక 35 + 5 40 lakhs పోవడం కానీ చాలా కరెక్ట్ ప్లేస్లో ఆ డబ్బు పోయిందనేసి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉందండి నాకు. బికాస్ ఆ అమౌంట్ ఎంత పెద్దదనేసి మా అందరిలో తెలుసు. 1 లక్షని సంపాదించాలంటే ఎంత చెమటలు పోతాయి అనేసి మా అందరికీ తెలుసు. సో ఆ డబ్బు పర్ఫెక్ట్ ప్లేస్లో పోయిందనేసి నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ మాత్రం అడగాలి. సంజన గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి టాప్ 5లో ఉన్నందుకు. సో అంటే రీతుని ఒక ఆడపిల్లని ఆ మాట అనడం కరెక్టే అని అంటారా? అంటే రెగ్రెట్ మీరు ఫీల్ కూడా అవ్వలేదు, కావాలంటే హౌస్లో నుంచి బయటకు కూడా వెళ్ళిపోతాను కానీ నేనైతే సారీ చెప్పను అన్నారు. అంటే ఎందుకని ఇట్లాగా మీరు ఇలా ఉన్నారు? ఆ సిచ్యువేషన్ అట్లా వచ్చిందమ్మా. కానీ నేను రీతు వచ్చేసి దాని తర్వాత మాట్లాడుకున్నాము. రీతు కూడా నాకు 1000 మాటలు చెప్పింది, నేను కూడా తనకి చెప్పాను. ఆ హౌస్లో ఉండేసరికి మేమే ఉన్నాం కదా. సో ఫైట్స్ నడవడం సహజం. నువ్వు మేము ఫైట్స్ చేయలేదంటే మీరు షో చూస్తారా? రాకెట్ లాగా జుమ్ అని పోయింది కదా నా గుడ్డు వలే. నాకు తెలీదు నేను గుడ్డు తిన్నానా అక్కడ మర్డర్ చేశానా, నాకు ఎంత బాధ పెట్టారు తెలుసా. ఒక్క గుడ్డు కథ ఎక్కడి నుంచి ఎక్కడ పోయిందనేసి ఊహించుకోలేదు నేను. సో ఆ హౌస్లో అవన్నీ సహజం. కానీ నేను ఈ గొడవల కంటే ఒక మనిషిని చాలా వాల్యూ చేస్తానండి. ఇవాళ ఒక 3.5 months మేము అందరూ జతగా బ్రతికి వచ్చామంటే ఎక్కడో నాకు ఆ అమ్మాయి అంటే చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది, ఆ అమ్మాయికి కూడా నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది. నేను రిలేషన్షిప్ని ఇంకా గౌరవిస్తాను, నేను తన్ని ఇంకా గౌరవిస్తాను. తను నాతో లైఫ్లో ఎప్పుడూ రీతు నాతో ఫ్రెండ్గా ఉండాలని నేను గౌరవిస్తాను. ఆ హౌస్లో ఏం చేస్తామండి, అసలు ఫోన్ లేదు, ఫ్యామిలీ లేదు, హోమ్ సిక్ ఉన్నాము. నామినేషన్స్ రోజు వస్తే నేను అసలు ఎందుకు నామినేషన్స్లో పోయి కూర్చోవాలి, నేను నన్నే పోయేసి బాత్రూంలో లాక్ చేపించి అయ్యో ఈ ఒక్కరోజు నేను రాను బయటికి, నాకు నామినేషన్స్ అంటే ఇష్టం లేదు. నాకు నామినేషన్స్ అంటే నేను అది నామినేషన్స్ లాగా తీసుకోలేను, నేను అన్ని హార్ట్కి తీసుకుంటాను. అది నా ప్రాబ్లం. నేను హార్ట్కి తీసుకుంటాను, నేను అంత లైట్ తీసుకోలేను. అది బికాజ్ నేను ఇమోషనల్ పర్సన్. సో అవన్నీ ఇమోషన్స్లో అవుతాయండి. కానీ నాకు రీతు అంటే ఇప్పుడు కూడా అలారిక్తో 100 వీడియో కాల్స్. అలారిక్కి అందరికంటే ఇష్టమైన కంటెస్టెంట్ వచ్చి అలారిక్ హౌస్ లోపల వస్తే తను రీతుతోనే ఆడాడు. సో ప్రతిరోజు అలారిక్ వచ్చేసి రీతుకి ఫోన్ చేయి అనేసి వాళ్ళిద్దరు వీడియో కాల్లో ఉంటారు. నాకు ఆ రిలేషన్షిప్ నా హార్ట్కి చాలా దగ్గర, అది చాలా ఇంపార్టెంట్. సో హాయ్ మ్యామ్, మాధురి గారితో ఒక కాన్వర్సేషన్ అవుతుంది కదా, ఈ రోజు నుంచి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా. ఆ నెక్స్ట్ డే నుంచి మీరు ఫైట్స్లో ఉన్నారు. ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడతారు? ఇంకా బాండింగ్ ఉందా లేదా అక్కడికే ఎండా? నేను మాధురి గారితో ఫైట్ చేయలేదు, తను నాతో ఫైట్ చేసింది. నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ చెప్పానంటే నువ్వేంటమ్మా నాకు ఇట్లా అని మళ్ళీ వచ్చి గెలికింది. మాధురి గురించి ఏం చెప్పాలంటే ఏం చెప్పాలో అని అనిపిస్తుంది. ఏదైనా చెప్తే అసలు ఎట్లా తీసుకుంటుందో అనేసి అనిపిస్తుంది. తన మనసు మంచిది కానీ నోరు వచ్చేసి గుంటూరు కారం. సో అట్లాంటి వ్యక్తులతో నువ్వు ఏదైనా చెప్తే కరెక్ట్ అమ్మా అని చెప్పాలి, లేకపోతే మేమే తల కొట్టుకోవాలి. కానీ షీఈ్ అ స్వీట్ హార్ట్ అండ్ షీఈ్ వెరీ క్లోజ్ టు మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇట్లాంటి ఒక వ్యక్తి నన్ను మించి ఎవరికైనా ఇంకా గట్స్ ఉందంటే ఆ హౌస్లో ఒకటే వ్యక్తి వచ్చి వెళ్ళిపోయిందంటే అది మాధురినే. అనిపించిందా మీకు కూడా? హాయ్ మ్యామ్, మీది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎక్కడ కూడా మూవీస్లో అయితే రాలేదు. సో బిగ్ బాస్కి వచ్చారు. బిగ్ బాస్ తర్వాత ఏమన్నా మూవీస్లోకి కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉందంటారా? మీరు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరు ఇక్కడ రండి చెప్పండి. సంజన గారు ఇంత బాగా ఆడారు బిగ్ బాస్లో, మీరు మన తెలుగు ఇండస్ట్రీలో బిజీ చేయాలని చెప్పండి. ఓకే, సంజన గారు ఒక లేడీ ఫైటరు. సో ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా సరే మూవీస్లలో ఛాన్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కరెక్ట్ పర్సన్కే మీరు అయితే ఛాన్స్ ఇస్తారు, సంజన గారికి అయితే. సో ఒక్కసారి సంజన గారి జర్నీ చూడండి.
తప్పకుండా ఇస్తారు. చాలా మూవీస్ వాళ్ళు చెప్పండి. ఇన్ ఆల్ లాంగ్వేజెస్ చెప్పండి, చాలా కష్టపడింది చెప్పండి. ఓకే, చాలా కష్టపడ్డారు బిగ్ బాస్ లో కూడా. మనం అందరం చూసాం కదా ఒక లేడీ ఫైటర్ ఎలా కష్టపడితే అలా ఉంటుంది అనేసి. సో మనకి సంజన గారు ఏ లాంగ్వేజ్ అయినా సరే మనకు సంజన గారు చేసే అంటే తను చేయాలనేసి తపనతో ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఏ లాంగ్వేజ్ అయినా సరే మనకి సంజన గారికి అయితే ఒక క్యారెక్టర్ ఇవ్వండి, ఖచ్చితంగా చేస్తారు. ఆ లీడ్కి న్యాయం చేస్తారు తప్పకుండా. ఓకేనమ్మా? నా నెక్స్ట్ పర్సనల్ పిఆర్ నువ్వే. ఓకేనా? ఓకే, డన్ డన్. మీరు గాన్. మేడం నేనైతే ఇమాన్యుయల్ గెలవాలి లేకపోతే నేను గెలవాలి అనేసి అనుకున్నాను. నేను ఎప్పుడు ఇమాన్యుయల్ ఫుల్ సీజన్లో చెప్పాను, నువ్వు గెలవాలి లేకపోతే నేను గెలవాలిరా అనేసి. నాకు మామూలు బాధపడలేదు, నాకు నా కోసం 100% బాధపడిందంటే నేను గెలవలేదు అనేసి. నాకు ఇమాన్యుయల్ కోసం 500% బాధపడింది. బికాస్ మేమిద్దరు చాలా కష్టపడామండి. నన్ను ప్రతి టాస్క్ నుంచి తీసేశారు, ప్రతి వారం స్టార్టింగ్ నుంచే తీసేశారు. అప్పుడు కూడా నేను నేనేం రియల్ లైఫ్లో గుడ్లు తినలేదు అనుకున్నారా, కానీ ఆ గుడ్లు రిస్క్ తీసుకోవడం కానీ, ప్రాంక్స్ చేసే రిస్క్ తీసుకోవడం కానీ, అందరితో మాటలు పడడం కానీ, అవన్నీ ఎవరితో మాటలు పడడం ఇష్టం లేదు లైఫ్లో. కానీ నాకేమనిపించింది, వీళ్ళు నన్ను పక్క పెట్టేశారు వీళ్ళందరూ. నేను టాస్క్లో లేను, నన్నే టార్గెట్ చేస్తున్నారు, ప్రతి వారం నన్నే టార్గెట్ చేస్తున్నారు. నేను ఏదైనా యునిక్ చేసేసి నేను కనపడాలి, ఏం చేయొచ్చు అనేసి నేను నా రెప్యుటేషన్, నా మర్యాద రిస్క్ చేస్తూ ఆడాను. చాలామంది చెప్పారు ఎంత నెగటివిటీ అయినా తీసుకునింది సంజన, ప్రతి ఒక్కటి పాజిటివ్గా మార్చుకునింది సంజన. దేవుడే నా ఎఫర్ట్స్ చూశారు. నా కళ్ళలో నీళ్ళు ఉంటే కూడా లేదు, నేషనల్ టెలివిజన్లో ఉన్నాను, నేను ఓడిపోయి ఇంటికి పోకూడదు, వీళ్ళు నన్ను తీసేస్తే ఏంటి, బిగ్ బాస్ ఉన్నారు, నేను బిగ్ బాస్ ఇంట్లో ఉన్నాను, బాధగా ఉండకూడదు, నేను నా స్ట్రెంగ్త్ చూపించాలి, నేను ఎంత పెద్ద ఫైటర్ అని చూపించాలి. ఇదేం పెద్ద బాధ లేదు నాకు, నేను చాలా పెద్ద బాధలు చూసి అది ఛాలెంజ్ చేసుకొని లైఫ్లో ముందుకు వచ్చినాను. ఇక్కడ ఎందుకు వచ్చినాను నేను మర్చిపోకూడదు అనేసి నేను నన్నే సెల్ఫ్ మోటివేషన్ చేసి చాలా ఫైట్ చేశానండి. సో ఫస్ట్ నేనే విన్నర్ అవ్వాలని అనుకున్నాను, కానీ నేను కాకుండా ఇమాన్యుయల్ అవ్వాలని అనుకున్నాను. ఆ ఒక బాధ నా మనసులో ఎప్పుడు ఉంటుంది, నేను విన్నర్ కాలేదని, ఇమాన్యుయల్ విన్నర్ కాలేదని.